ఏది కలదరుచుంటిమో అడ్డి లేదు, ఎద్ది లేదనుచుంటిమో అడ్డి కలదు. ఉన్నదొక్కటి బ్రహ్మము ఎన్నటికీ లేనిదయ్యను జగత్తు కాలవయ్యా. What you think exists does not exist. What you think does not exist exists. There is only one that exists, that is God. The world does not exist. Recognize this truth. బీజం మాం సర్వభూతాల భగవత్ వాక్యం. This is the declaration of God. I am the seed of all the beings. జగత్తు అనాది కాలము నుండి భగవత్ అన్వేషణకై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చారు. The world, since time immemorial, has put in great effort in quest for God. ప్రాచీన పురుషులు మూలలో వెళ్లి గుహకు వెళ్లి దైవత్వాన్ని అన్వేషణ చేస్తూ వచ్చారు. The ancient sages went to the corners of the world, entered the caves and searched for God. కానీ కొందరు అలసిపోయి జీవితం అంతా కూడాను దైవాన్వేషణ లోపలనే గడుపుతూ వచ్చారు. Some of them were tired in their efforts, but dedicated all their life in quest of God. కడపటికి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాత్. మేము తెలుసుకున్నాము భగవంతుని. Ultimately, they declared, we know God who is having the effulgence of thousand suns and beyond all darkness. సూర్య తేజస్సు వంటి ప్రకాశం కలిగినటువంటి భగవంతుణ్ణి మేము చూడగలిగాము. We have been able to see God who has the radiance of the sun. ప్రపంచమునకు ఈ సత్యాన్ని చాటే నిమిత్తమై ఋషులు అనేక విధములుగా తపస్సు చేసి జగత్తంతైకుడు సంచరించారు. They also went round the world declaring this truth and propagating this ideal. కడపటికి భగవంతుడు చెప్పినటువంటి వాక్యము బీజం మాం సర్వభూతానాం. This was the ultimate. నేనే ఈ జీవులకు ఒక విత్తనము. ఈ విత్తనమే మహావృక్షముగా మారి శిష్య రూపాన్ని ధరించి సర్వజీవులకు తిరిగి పునర్జన్మను ప్రసాదిస్తూ వచ్చారు. This is the ultimate declaration of God. I am the seed of all the beings. This seed grows into the cosmic tree of the cosmos and also bestows upon beings life after life. భగవంతుడు అనేటువంటి ఒక బీజమే విశ్వము అనేటువంటి వృక్షంగా తయారైంది. The seed of God grew into the cosmos. ఈ విశ్వం అనే వృక్షమునందు అనేక కొమ్మలు రెమ్మలు ఈ విధంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి. In this tree of the universe, there are many branches. తదుపరి ఆ వృక్షము నుండి అనేక కోట్ల జీవరాశులు ఉద్భవిస్తూ వచ్చాయి. Out of these branches come billions of beings. ఇవి ఆ వృక్షం యొక్క ఫలములు. They are the fruits of this tree of the cosmos. ఇట్టి ఫలములను జగత్తంతైకుడును అనుభవించవచ్చును, సర్వులకును సర్వాధికారము ఉన్నదని ప్రబోధిస్తూ వచ్చాడు. They also propagated the truth that all men and women can experience these fruits. They have the right. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జగత్తునందు భారతదేశమునందు ఇట్టి విశ్వమనేటువంటి వృక్షమును పోషిస్తూ వచ్చారు ప్రాచీన పురుషుడు. The ancient sages of the sacred land of Bharat, they nourish
this tree of the cosmos. ఇట్టి వృక్షమును కాపాడుకుంటూ కడపటికి దైవత్వాన్ని మూలమూలల చాటుతూ వచ్చారు. They safeguarded this tree and went on propagating this message of God to all the corners of the world. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని ప్రతి ఒక్కరు కూడాను నా యొక్క అంశమే. Every being is a part and parcel of me. That's what God declares. ఏ వ్యక్తి కూడాను ప్రత్యేకంగా లేడు. No person is a separate entity. ప్రతి వ్యక్తి యందు కూడాను దైవత్వం బీజ రూపంలో ఉన్నాడు. There is divinity in seed form in every being. ఇది కేవలము ఒక అంశమే కాదు. It is not only a part and parcel. ఇది ఏ ప్రధానమైనటువంటి యొక్క దైవత్వము. It is the most prominent divinity. దైవత్వం ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటువంటి సందేహమునకు అవకాశం ఇవ్వకుండా సర్వుల యందు కూడాను దైవత్వం ఉన్నదని చాటుతూ వచ్చారు. They also propagated, don't have a doubt that God is here and He is not there. He is in all beings. ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రతి జీవి యందు కూడాను దైవత్వం ఉన్నదని నిర్దేశం చేస్తూ వస్తుంది. They demonstrated that God exists in every being. దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ సత్యాన్ని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు. With firm confidence, they propagated this message to the world. ఈ విధమైనటువంటి దీంతో మదైవాంశో జీవలోకి జీవభూత సనాతనః ఇదంతా నా అంశమే. Everything is my own creation, my own aspect. దైవం ఇక్కడ గలడు అక్కడ లేడు అనేటువంటి సందేహమునకు అవకాశం ఇవ్వకూడదు. Don't give rise to the doubt that God exists here. సర్వుల యందు కూడాను దైవత్వము ప్రకాశిస్తూనే ఉన్నది. Divinity shines in everyone. దైవం అంటే ఏమిటి What is divinity? అనేటువంటి యొక్క సందేహము ఈనాటి ప్రజల లోపల విరివిగా పెరిగినది. Today people have the doubt, what does divinity mean? ఈ సందేహము చాలా వెర్రి సందేహమే. It is a foolish doubt. సర్వుల యందు కూడాను ఉన్నటువంటి యొక్క దైవత్వము ఇందుకనడు అందు లేడని సందేహం వలదు. There is God in everyone. Why do you doubt that He exists here and He does not exist ఈ somewhere else? సైంటిస్టులు ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తము అనేక సంవత్సరములు ప్రయత్నం చేశారు. Scientists tried to recognize this truth and put in effort for many కానీ years. బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఇందుకనడు లేడని సందేహము వలదు. చెట్టు సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని సత్యాన్ని బోధిస్తూ వచ్చారు. But the child Prahalada, at a very tender age, he recognized the truth. Don't have the doubt that God is here and He is not there. He is everywhere. You can look for Him everywhere. ఈ డౌట్స్ కు అవకాశమే లేదు. There is no scope for these doubts at all. ఎదురుగా ఒక వ్యక్తిని చూస్తూ కూడాను ఈ వ్యక్తి ఇక్కడ లేడు అని చెప్పడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? You look at an individual in front of you. Can you say that this person వ్యక్తి doesn't exist? ఎదురుగా ఉన్నాడు. He is here in front of you. దైవత్వం సర్వుల యందు ఉంటున్నది. Divinity is in everyone. అలాంటి దైవత్వాన్ని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. Nobody can say God exists here and does not exist there. ఎందు చూసిన అందే ఉన్నాడు. He is there everywhere, wherever you look for Him. దైవము కానటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు. There is nothing in the world which is not God. ప్రతి వస్తువునందును ప్రతి వ్యక్తి యందును ప్రతి వ్యక్తి యందును సర్వత్రా కూడాను ప్రకాశిస్తూనే ఉన్నాడు God భగవంతుడు. shines in every material and every person. ఇది ఏ విధంగా? How is it? మొట్టమొదట ఒక చెట్టు నాటాం. You plant a sapling first, ఈ చెట్టు వృక్షమైపోయి it becomes a tree అనేక ఫలములు కాస్తూ వచ్చింది. and it bears many fruits. అనేక ఫలముల లోపల ఒక్కొక్క ఫలము లోపల కూడాను ఒక్కొక్క విత్తనం ఉంటుండాలి. In each fruit there is a seed. ఈ విత్తనం లేనటువంటి ఫలము ఎక్కడా కానరాదు. There is no fruit without the seed. కనుకనే దైవత్వము సర్వుల యందు కూడాను విత్తన రూపంలో ఉంటున్నాడు. God exists in everyone in the seed form. ఇందు చూసి అందులేడని సందేహం వలదు. Can't have a doubt. He is here, He is not there. ప్రతి జీవుల యందు కూడాను పశుపక్షి మృగాదుల యందు కూడాను దైవత్వం ఉన్నది. In every being, every bird and every beast, there exists God. కనుక ఇందు లేదు అందుకనడని ఎవరు కూడా సందేహపడనక్కర్లేదు. Nobody need have a doubt that He is here and He is not there. ఈనాటి కలియుగమునందు In the age of Kali, మానవత్వం లోపల సైన్స్ పెరిగిపోతూ వచ్చింది, సెన్సెస్ తరిగిపోతూ వచ్చింది. ఈ సెన్సెస్ తరిగిపోవటం చేతనే సందేహములు పెరుగుతూ వచ్చింది. the science has grown in mankind, but the senses have vanished. That is why doubts are growing.
ఈ సైన్స్ యొక్క ప్రభావం ఎత్తిది. What is the impact of science? ఈనాడు కనిపెట్టినటువంటిది రేపటి దినం లేదు అని నిర్ణయం చేస్తూ వచ్చారు. What you discover today, you say that it does not exist tomorrow. ఈ సైన్స్ అంటే ఏమిటి? పదార్థముల యొక్క పరిశోధనే. It is investigation into materials. That is science. ఈ పదార్థం యొక్క పరిశోధన చేతనే పరిశీలన కూడా చేయాలి. You also will have to discriminate, going to inquire into the truth. అప్పుడే ఈ సత్యం అందరికి కూడాను అర్థమవుతుంది. Only then you can understand the truth. నీ ఒక వ్యక్తిని చూస్తున్నావు, Look at a person ఆ వ్యక్తి నీకు ఫ్రెండ్ గా చేసుకున్నావు, and he is your friend. కానీ ఆ వ్యక్తి ఇక్కడ లేదని చెప్పడానికి నీకు అధికారం లేదు. You don't have the right to say this person does not exist here. నీవు చూసిన వ్యక్తి సర్వత్రా ఉంటూనే ఉన్నాడు. The person whom you see here is there everywhere. అది ఏ దైవత్వము. That is divinity. ఏ రూపంలో చూసినప్పటికీ దైవత్వం ఉంటూనే ఉన్నది. There is God in every form. రూపములు వేరు కావచ్చును, The forms may be different. నామములు వేరు కావచ్చును, Names are many. కానీ దైవం ఒక్కడే. But God is one. కనుక ఇచ్చి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, every person should try to recognize this truth. ఇలాంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి. Every man should try to experience this truth. దైవం అనగా ఏమిటి? What is divinity? దైవం అనగా ప్రత్యేకించి బోర్డు వేసుకుని రాలేదు. God does not have an identity card on his సర్వ head. జీవులు కూడాను దైవత్వమే. All beings are God. సర్వ ప్రాణులు కూడాను దైవ స్వరూపమే. All beings are gods. సర్వ ఆనందములు కూడాను దైవ స్వరూపమే. All delight is God. నిత్యానందం, He is eternal bliss, పరమ సుఖదం, highest happiness. కేవలం జ్ఞానమూర్తిం, He is the ద్వంద్వాతీతం, beyond the సకల duality. సదృశం, He is like this sky. సత్వమస్యాది లక్ష్యం, He is the goal of all ఏకం, philosophies. One, నిత్యం, eternal, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం. pure, steady and eternal witness. ఈ స్టడీ చేసినటువంటి వారు గ్రంథ పరిచయం మాత్రమే తెలుసుకున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి యొక్క సూక్ష్మ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించలేదు. Those who study books only gain bookish knowledge and don't recognize the subtle truths. కనుకనే గ్రంథం వల్ల కలిగినటువంటిది గ్రంథంతో మనం మార్చుకోవాలి. What you get from the books, you have to get it out of the fragrance of కనుక God. ఈనాడు మనం తెలుసుకునేదంతా కూడాను బుకిష్ నాలెడ్జ్. What we know is bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి మనం కొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ కి పోవాలి. From bookish knowledge, we have to go to practical ఈ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో పరిశోధన ఎక్కువగా జరగాలి. We have to investigate into practical knowledge. ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపల పవిత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి. We have to develop a sacred heart. మన హృదయంలో ఎట్టి మాలిన్యమునకు అవకాశం ఇవ్వకూడదు. There should not be pollution of any kind in our heart. అనేక డౌట్స్ అంతా వస్తుంటాయి. There are many doubts which enter our ఈనాడు heart. కలియుగ ప్రభావం చేత ఎక్కడ చూసినప్పటికీ అందరూ డౌటింగ్ వస్తుంది. And in this age of Kali, there are many doubting ఒక Thomases. విశ్వాసము గాఢమైనటువంటిది ఎక్కడ కనిపించడం The లేదు. confidence and faith do not exist at all. కనుక ఆ దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి మానవుడు కూడా పెంచుకోవాలి. You have to have steady and firm confidence. You have to develop that. అట్టి సమయం నందే దైవత్వమును సాక్షాత్ గుర్తించడానికి వీలవుతుంది. Then you can really realize God. ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. If you think God exists, He is there. If you think He doesn't exist, He is not there. నీకు నీవు ఎంత దూరమో భగవంతుడు కూడా నీకు అంత దూరంగానే ఉన్నాడు. He is as distant from you as you are distant from God. నీకు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో భగవంతుడు కూడా అంత దగ్గరగా ఉన్నాడు. He is as near you as you are near to God. కనుక నీ భావం లేదు ఇందులో మార్పు. It's only change of your feelings. ఉన్నాడు అనుకున్న చోట ఉన్నాడు, If you think He is there, He is there. లేడనుకున్న చోట లేడు. If you think He is not there, He is not there. నీ దృష్టి కేవలం మార్పు చెందినటువంటిది. Your vision has to change. ఈ మార్పు చెందినటువంటి దృష్టిలో నీవు మార్పు చెందినటువంటిదే చూస్తున్నావు. And when you change your vision, you can see the changing sights, ప్రేమ స్వరూపులారా, embodiments of love. దైవత్వాన్ని గాఢముగా మనం విశ్వసించాలి. We have to develop firm faith in ఏ God. పేరైనా పెట్టుకోండి, Whatever may be the ఏ name, రూపాన్నైనా స్మరించండి. you may think of any form. ఒకరు జీసస్ అంటారు, Somebody calls him ఒకరు అల్లా Jesus. అంటారు, Somebody ఒకరు Allah. రామ అంటారు, Somebody Rama. ఒకరు కృష్ణ అంటారు, Somebody Krishna. ఒకరు జోరాస్ట్రియం అంటారు, Somebody Zoroaster. ఒకరు బుద్ధ అంటారు. Somebody Buddha. ఈ విధంగా అనేక రకమైనటువంటి రూపనామాలు మారుతుంటాయి. There are many forms and names for God. కానీ ఇవన్నీ కూడాను బాహ్య రకమైనటువంటి ఒక స్వరూపాలే. They are only external forms. అన్నింటికి మూలాధారమైనటువంటి తత్వం ఈ అందే ఉంటున్నది. But the fundamental basis is within you. ఈ ఫండమెంటల్ అనేటువంటిది మూలాధారమైన దాని యొక్క ప్రతిబింబములే సర్వత్రా వెలుగుతున్నాయి. You find the reflections of this fundamental basis everywhere. ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ నే చూసి మనం రియల్ గా భావిస్తున్నాము. You see only reflection, reaction and resound and think that they are all real. కానీ ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కాదు. They are not reality at all. ఇవన్నీ కూడాను నీ భ్రమల యొక్క ప్రతిబింబాలే. They are the reflections of your delusion.
నీ భ్రమలు నిన్ను మోసం చేస్తున్నాయి. Your illusion is cheating you. ఈనాటి మానవుడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. Today's man is cheating himself. ఈనాటి మానవుడు తనను తాను ద్రోహం చేసుకుంటున్నాడు. He is betraying himself. తన భావములే ఇన్ని రకమైనటువంటి మార్పుకు మూల కారణం. His feelings are responsible for all these changes. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. తన డౌట్సే తనకు ఈ విధమైనటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. These doubts are your own reflection. ఈ డౌట్స్ అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉండకూడదు. Doubt should not be there in any man. వేదమునందు ఉపనిషత్తులు యందు కూడాను మానవునికి ఏమాత్రం కూడా డౌట్ లేదు. In Vedas and Upanishads, it is declared that man should not have any doubt. నిస్సందేహమైనటువంటి ఒక మానవుడు, He should be completely doubtless. నిశ్చలమైన మానవుడు, Should be steady. నిరూపమైన మానవుడు. Should be firm. ఈ మానవునకు ఈ డౌట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? How can man get these doubts? తానే కల్పించుకుంటున్నాడు. He is imagining these doubts. మానవుడికి నిరంతరం కూడాను సచ్చిత్ ఆనంద స్వరూపుడు. Man is the very embodiment of truth, తన awareness and యందే bliss. ఉంటున్నది ఈ సత్యము, The truth is within తన oneself. యందే ఉన్నది ఈ ధర్మము, Truth is తన there. యందే ఉన్నది ఈ వంశము. Everything is in himself. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. Everything in the universe is my own part and parcel. కనుక ప్రతి మానవుడు కూడాను తన సందేహములే తనకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. His own doubts get reflected. చూస్తూ కూడాను ఇతను ఎవరు అని సందేహిస్తున్నారు. You look at a person, you question who it is. అతను ఎవరు అని అనుకుంటే నీవెవరిని తలుచుకుంటున్నావో అతనే. He is the person whom you think he is. నీ వెంటనే, నీ గంటనే, నీ ఇంటనే, నీ కంటనే సర్వత్రా సంచరిస్తూనే ఉన్నాడు. He is with you, behind you, by your side, in front of you, everywhere. దైవత్వం లేనటువంటి స్థానమే లేదు. There is no place where there is no God. నీవెవరు? Who are you? నీవు కూడా దైవ స్వరూపుడే. You are also embodiment of ఈ God. ప్రతిబింబం కూడా దైవ స్వరూపమే. Your reflection is the embodiment ఈ of God. విత్తనము దైవ స్వరూపమే. The seed is the embodiment of God. కనుకనే ఈ సీడ్ అనేటువంటి దాన్ని మనం ఆధారంగా తీసుకోండి. You should take the seed as the basis. ఒక చెట్టు లోపల కొమ్మకు అనేక కాయలు కాచాయి. In a tree, in the branches, there are many fruits. కాయ లోపల కూడాను ఒక్కొక్క విత్తనం ఉంటుండాలి. In every fruit, there is a seed. కానీ ఇన్ని విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? Where do the seeds come from? పూర్చినటువంటిది ఒకటే కానీ ఇన్ని విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? You planted only one seed, but how did ఫలములు the seeds ఇన్ని come? కావటం చేత విత్తనములు కూడా ఇన్ని అయిపోయినాయి. Because there are many fruits, there are many seeds. కనుకని ఇవన్నీ రూపాలన్నీ కూడా ఫలములు. All the forms are their fruits. ప్రతి రూపములందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మస్వరూపుడు విత్తనంగా ఉంటుండాలి. And every being, there is God in the seed form as కానీ ఆ Atma. విత్తనం నీవు వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు. You are not trying to know that Atma. ఫలములు మాత్రం భుజిస్తున్నావు, You are eating the fruit. జ్యూసులు మాత్రం ఆరగిస్తున్నావు, You are drinking the juice. విత్తనాన్ని పారవేస్తున్నావు. You are throwing away the seed. అది నీలో ఉన్నటువంటి దోషము. That is your mistake. ఈ లోకము లోపల In this world, ప్రతి మానవుడు కూడాను ఏది సత్యమో ఏది నిత్యమో ఈ దాన్ని పారవేస్తున్నాడు. సత్యము అసత్యము కానటువంటి దానిని స్వీకరిస్తున్నాడు. today's man throws away what is eternal and what is truth and accepts that is temporary, which is not truth. ఇది నాకు అవసరం లేదనుకుంటున్నాడు. You think you don't need it, కానీ అన్ని ఆ అవసరంలోనే ఉంటున్నాయి. but all things are necessary for you. కనుకనే ప్రేమ స్వరూపులైనటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని అందరూ గుర్తించడానికి వీలవుతుంది. Everybody can recognize God, who is the embodiment of ఇక్కడ love. అక్కడ వెతకనక్కర్లేదు. Need not look for him here and there. దానికి రాత్రి పగలు అనేటువంటిది లేదు. There is no question of day and night. ఎక్కడ చూసినా గానీ దక్కుతుంది, He is there ఎక్కడ everywhere. చూసినా గానీ చిక్కుతుంది. You can find it everywhere. అటువంటి సులభమైనటువంటి భగవంతుడిని మీరు ఎందుకు వదులుకుంటున్నారు? Why are you giving up such God who is so easily accessible to you? గాడ్ అనేటువంటిది ప్రత్యేకమైన రూపం ఉందా? Does God have a separate form? లేదు. No. లేదు. No. చైతన్య తత్వమే భగవత్ తత్వము. God is consciousness. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటున్నది. That consciousness exists in every person. బాల్యుడు మొదలుకొని వృద్ధుని వరకు కూడా ఉంటుంది. అది Maybe in the child, also in the old man, this consciousness exists. కనుక ప్రపంచం లోపల పరమాత్మ తత్వం లేనటువంటిది ఎక్కడ మనకు కానరాదు. In the world, there is no place where there is no God. అటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాము? How is it we are giving up? అది పరమాత్మ తత్వం అని తెలుసుకోలేకనే నువ్వు ఊడ్చిపెట్టేస్తున్నావు. You are giving up because you are not able to understand it as the divine principle. ఈ సత్యమైనటువంటిది నీకు దక్కుతుంది కానీ పరుల సత్యం నీకు ఏమాత్రం గుర్తించడానికి వీల్లేదు. You can understand only truth about yourself and not others. ప్రతి మానవునికందు కూడా ఈ కాన్షియస్ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటుంది. The consciousness shines in everyone. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దానికి ఒక రూపమే లేదు. Consciousness has no form. ఇప్పుడు మీరు చూడండి, You can see this. నీ వదిలే గాలి నీకు కనిపిస్తుందా? Can you see the air that you exhale? కానీ ఆ గాలి లేకుండా నీవు జీవించగలుగుతున్నావు. Can you live without that air?
నీవు జీవించలేవు. You cannot live without కానీ ఆ air. యొక్క గాలి నీ నుంచినే వస్తుండాలి. That air comes out of you. నీ నుంచి వచ్చినటువంటి గాలి నీ కంటికే కనిపించడం లేదు. You are not able to see with your own eyes నీ the air that చేతికి is చిక్కడం exhaled. లేదు. You are not able to catch it with your చిక్కకుండా hand. పోయినంత మాత్రమున, చూడకుండా పోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు. Just because you cannot see, you cannot hold it, you can't say it doesn't అది నీ exist. యందే ఉంటున్నది. It is there within you. కనుకనే దైవత్వం తన యందే ఉంచుకొని తాను ఎక్కడో వెతుకుతూ ఉంటుంటే ఇది కేవలం ఒక వెరితనం కాదా? Is it not foolishness for man keeping God within him? He looks for him everywhere else. కనుక దైవ విశ్వాసాన్ని మొట్టమొదటి పెంచుకోవాలి. Develop faith first. ఆ విశ్వాసమే లేకపోవటం చేతనే అన్ని విధాల శ్వాస ఆడుకోకుండా పోతుండాలి. Because you don't have this confidence, you are breathless. కనుకనే ఆ విశ్వాసం ప్రతి మానవునికి అవసరము. Therefore, this faith is required for Where there everyone. is confidence, Where there is there confidence, is love. there is love. విశ్వాసం ఉండినప్పుడే ప్రేమ మన యందు పుడుతూ ఉండాలి. When you have confidence, ఈమె love నా emerges తల్లి in you. అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడే తల్లి పైన ప్రేమ వస్తుండాలి. When you have the confidence that she is my mother, you will have love ఈమె for her. తల్లి కాదు అనేటువంటి విశ్వాసం లేకపోతే ఆమె పైన ప్రేమ కూడా రాదు. If you don't have the faith that she is your mother, you can't కనుక love her. ప్రతి దానికి కూడా విశ్వాసం అత్యవసరం. For everything, confidence is very Where there is important. confidence, there is love. Where there is confidence, there is love. Where there is love, there is truth. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is truth, there is peace. Where there is peace, Where there is there peace, is bliss. there is bliss. Where there is bliss, Where there is bliss, there is God. there is God. కనుకనే విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే ఇన్ని ప్రాణాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. Because you lack confidence, you lose. మొట్టమొదట మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి. First and foremost, develop confidence. తనపైన తనకు విశ్వాసాన్ని పెంచుకోవాలి. Develop self-confidence. తనపైనే తనకు విశ్వాసం లేనివాడు ఇక దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు? If you cannot have self-confidence, how can you have faith in God? దైవం లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. There is no place where there is no God. దైవాన్ని చూస్తున్నాము. You are seeing God. ఎక్కడ చూస్తున్నావు? Where are you seeing God? శిరస్సులన్నీ కూడా దైవ స్వరూపమే. All these heads. are embodiments. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. He shines as 1,000 heads and 1,000 hands and 1,000 legs. ఈ యొక్క వేల కొలది ఉన్నటువంటి శిరస్సును చూస్తూ కూడా నువ్వు చూడలేదనుకోవటం ఎంత పొరపాటు. Is it not a mistake on your part? You see these 1,000 heads and say that you are వీరు not seeing కేవలం God. బాహ్యమైన రూపాలుగా నీవు భావిస్తున్నావు. You think they are only external form. కాదు కాదు. No. ఈ బాహ్యమైనటువంటి నీకు అంతర్ముఖమైనటువంటి ఒక స్వరూపము. What you see outside is inside you. ఈనాటి మానవుడు Today's man, బాహ్యమైనటువంటిదే సత్యమని అనుకుంటున్నాడు. they think what he sees outside is the truth. కానీ లోపల ఉన్నటువంటి ఒక దాని ప్రతిబింబాలే ఈ అవుట్ సైడ్ ఉండేటువంటి. Whatever you see outside is the reflection of the inner being. ప్రతి దానికి కూడా నువ్వు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. For everything there is reflection, reaction and resound. ఈ రియాక్షన్ రీసౌండ్ ను మనం గమనించుకుంటూ పోతున్నాం. We are only seeing this reaction and resound. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం అనేటువంటి తప్ప రెండో పదార్థమే మనకి చిక్కదు. Wherever you see, you find only God and no second thing. ఇది ఏమిటి? What is this? ఇది బట్ట నువ్వు అంటున్నావు. You say it's a ఇది cloth. బట్ట కాదు, ఇది It is not cloth. దైవ స్వరూపమే. It is embodiment of God. ఇది కూడా ఒక దైవ స్వరూపమే. It is embodiment of God. దీనంతో ఇందులో అనేక రకమైన థ్రెడ్ లేకపోతే Without the threads in it, ఇది వస్త్రమే కాదు. it cannot be a piece ఈ of థ్రెడ్ cloth. ఎక్కడి నుంచి వచ్చింది? Where do you get the thread కాటన్ from? నుంచి వచ్చింది. It comes from ఈ cotton. కాటన్ ఎక్కడి నుంచి వచ్చింది? Where do you get the cotton? అదే మూలాధారమైన తత్వము. That is the fundamental basis. That is కనుకనే cotton. ఈ మూలాధారమైన తత్వం నుంచి అనేక రకమైనటువంటి యొక్క ఇవి ఆవిర్భవిస్తున్నాయి. From the fundamental basis, many things emerge. ప్రతి మానవుని ఎందుకును దైవత్వము ప్రకాశిస్తూనే ఉంటుంది. Divinity shines in every being. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ని బల్బులంతా వెలుగుతున్నాయి. You see, there are so many bulbs. ఈ ఒక్కొక్క బల్బు లోపల కూడా కరెంట్ ఉంటుండాలి. There is electric current in every bulb. కానీ ఆ కరెంట్ లేకుండా ఈ బల్బులు వెలగడానికి వీలు లేదు. Without electric current, the bulbs cannot shine. ప్రతి మానవుడి ఎందుకును ఒక విధమైన తేజస్సు ఉంటుండాలి. There is radiance in every man. ఆ తేజస్సే దైవత్వము. That radiance is divinity. కనుకనే ఆ రేడియన్స్ అనేటువంటిది మనం చూడటానికి ప్రయత్నం చేయాలి. We should try to see this radiance. కన్నులు లేనటువంటి వాడు కానీ లేక కన్నులు మూసుకున్నటువంటి వాడిని కానీ ఈ యొక్క లైట్ కనిపించదు. One who does not have eyes, one who has closed his eyes, he cannot see this light. ఈ కన్నులు కలిగినటువంటి వాడు A person with eyes, కన్నులు తెచ్చుకున్నటువంటి వాడిని When he open his eyes, ఎక్కడ చూసినా ప్రకాశం he కనిపిస్తుంది. can see light everywhere. కనుక ప్రకాశం అనేటువంటిది తక్షణం సర్వత్రా ఉంటుండాలి. The light is everywhere. సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖము సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. God has hands and feet everywhere. He has got head and eyes and ears everywhere. కానీ నీ కన్నుల లోపలే ఉంటుండాలి సర్వము. Everything is in your eyes. ఈ కన్నుల లోపల ఈ దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? How do you get the vision in your eyes? ఈ విజన్ అనేటువంటిదే దైవస్వరూపం. Vision is divinity. ఈ
నీ కన్నుల్లో ఉన్నటువంటి చూపే దైవత్వం. The vision in your eyes is ఈ God. కన్నుల లోపల ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది? How do you get this power of అది vision? దైవత్వం. That is divinity. నోటిలో ఉన్నటువంటి నాలుకకు రుచి కనిపిస్తుంటుంది. అది The tongue can ఈ taste. రుచి ఎక్కడి నుంచి వచ్చింది? How can it taste? అదే దైవత్వం. That is divinity. ప్రపంచంలో దైవత్వం కానటువంటిది ఏదీ లేదు. There is nothing in the world which is not God. తినే తిండి, The food you eat, చూసే చూపు, what you see, ఆడే ఆటలు, all the games you పాడే play, పాటలు, all the సర్వము దైవ స్వరూపములే. everything is embodiment of God. దీనికి దైవత్వం కాదని చెప్పడానికి వీలు లేదు. It is not possible to say it is not God. కనుకొని Therefore, గుడ్డు లోపల పిట్ట పుట్టింది. the egg yields a chicken. ఆ గుడ్డు లోపల పిట్ట పుట్టింది. The chicken comes out of the egg. పువ్వు లోపల పరిమళం వచ్చింది. Fragrance in the flower. ఎక్కడ చూసినా చెట్టు లోపల కొన్ని ఫలములు కలిగి ఉన్నాయి. The fruits in the tree. ఈ ఫలములైనటువంటి చెట్టును ఎవరు ఆశించరు. Nobody would like a tree without the fruit. కనుకనే ప్రతి దాని ఎందుకును దైవత్వం అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. Divinity pervades everything. ఈ దైవత్వం కాదని మీరు వాదించవచ్చు. You may argue that it is not ఇది divinity. చాలా పొరపాటు. It's a mistake. అక్కడ దైవత్వం కాదనడానికి ఏ విధమైన ఆధారము లేదు. What is the basis for you to say it is not God? ఆ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి పలుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? The words that come out of your mouth, అన్ని కూడాను దైవం యొక్క శబ్దములే. they are all the sounds of God. శబ్ద బ్రహ్మమయి, In the form of sound, చరాచరమయి, He is movable and immovable, జ్యోతిర్మయి, light, నిత్యానందమయి, eternal bliss, పరాత్పరమయి, highest principle, మాయామయి, illusion, ధీమయి. prosperity and wealth. అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. God is having 8 forms of wealth. కనుక ఈ అష్టైశ్వర్యం కూడాను ప్రతి ప్రపంచంలో కూడాను కనిపిస్తూనే You ఉంటుంది. can see these 8 treasures వీడు of God పిచ్చివాడనొచ్చును, everywhere. వీడు మంచివాడనొచ్చును, వీడు సైంటిస్ట్ అనొచ్చును, వీడు సెయింట్ అనొచ్చును. You may call one person a bad person, another person a good person. One is సెయింట్ saint. ఎందుకు కానీ సైంటిస్ట్ ఎందుకు కానీ ఉన్నది ఒక్కటే. There is only one principle in both saint and scientist. సైంటిస్టు అనేక పరిశోధనలు చేసి ఒక రిజల్ట్స్ ఇస్తాడు. Scientist investigates and gets the results. వాడు ఎక్కడ చూసినా గానీ ఆటం అని He అంటుంటాడు. says everywhere there is atom. ఎక్కడ చూసినా ఉన్నది ఆటం అని He అంటుంటాడు. says atom exists everywhere. కానీ సైంటిస్ట్ ఆ విధంగా చెప్తే వేదాంతి ఏ విధంగా చెప్తున్నారు? ఎక్కడ చూసినా గానీ దైవత్వమే, The saint says everywhere there is divinity. ఎక్కడ చూసినా గానీ దైవత్వమే. There is divinity everywhere. సర్వం విష్ణుమయం జగత్తు, The whole world is full of God. సర్వం రామమయం జగత్తు, The whole world is full of Rama. ప్రపంచమంతా కూడాను దైవమయమే. The world is full of God. ఈ దైవమయమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా నువ్వు చెప్పగలవు? How can you say that it is divine principle ఎక్కడ everywhere? చూసినా గానీ ఈ ఆటం అనేటువంటిది వేదిక చెప్తున్నావు. How can you say that atom ఈ exists everywhere? పరిశోధనల చేత నువ్వు దాన్ని చేస్తున్నావు. Through investigation you have found out the truth. భౌతికమైనటువంటి పరిశోధనలు అప్పటికప్పటికి మాత్రమే సత్యాన్ని బోధిస్తుంది. The physical investigation can give you only temporary కానీ truth. అంతర్ముఖమైనటువంటి ఆత్మ పరిశోధన సర్వత్రా నిలిచి ఉంటుంటాయి. Inward enquiry into Atma will be permanent. కనుక ప్రహ్లాదుడు ఎక్కడ చూసినా ఉన్నాడు భగవంతుడు అన్నాడు. Prahlad said that God exists everywhere. తండ్రి చెప్పాడు, ఈ స్తంభంలో ఉన్నాడా? The father asked him, does he exist in this ఉన్నాడు pillar? తండ్రి అన్నాడు. Father, he exists in this ఒక్క pillar. తూరి గదతో దాన్ని కొట్టాడు. Hit it with a mace. కొట్టేటప్పటికి అక్కడి నుంచి నరసింహుడు బయలుదేరి వచ్చాడు. There came Narasimha emerging from that pillar. అప్పుడు చెప్పాడు, Then he said, ఇతను ఎవరు? who is this? ఇతనేదో భూతమో దయ్యమో ఏమిటో ఇది. He may be a ghost or a devil. దైవమని ఏ రీతిగా చెప్పగలవు? How can you say it is God? నిన్ను ఏ విధంగా మెప్పించాలో ఆ విధమైన స్వరూపాన్ని పొందుతున్నాడు దైవం. And God has attained the form which you want to see. మనము దేహంలోనే ఉన్నాడు దైవము. God exists in our body. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. Body is a temple and God is worshipped as the Jiva. ఈ దేహం అనేటువంటి దీనిపైన ఒక్క తూరి నీవు దెబ్బ కొట్టు, And you break this అనగా body. దేహాభిమానం దూరం చేయి. Break this body consciousness. దేహాభిమానం దూరం చేసేంత వరకు కూడాను దైవత్వం నీకు కానరాడు. As long as you don't give up body consciousness, you cannot see God. ఈ స్తంభాన్ని కొట్టినాడు, You break the body స్తంభం consciousness. యొక్క స్వరూపం దూరం అయిపోయింది. The pillar broke. అందులో నుంచి కూడా దైవత్వం There వచ్చింది. came divinity emerging. కనుకనే దైవత్వం లేనటువంటి స్థానం లేదు. There is no place where there is no God. ఎందుకనడు అందు లేదు సందేహం వలదు. Don't have a doubt that He exists here and does ఈ not డౌట్ exist there. పెట్టుకోవటం చేతనే మనకి ఏ విధంగా కనిపిస్తుంది? Because of doubts, we don't see God. దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా మనం చూడడానికి You're not able to see what is very మ్యాచ్ near. బాక్స్ ఉంది. ఈ మ్యాచ్ బాక్స్ ని పాకెట్ లో పెట్టుకున్నావు, You have got a matchbox in your pocket. కానీ అందులో అగ్ని ఉందా లేదా? Is there not fire in that matchbox? ప్రతి సిక్ లోపల కూడా అగ్ని ఉంది. In every matchstick there is fire. అయితే ఆ సిక్ ను పెట్టికి తెచ్చి గీవండి, హిప్ వస్తుంది. You have to strike the match, then you will get fire. కానీ నీ యందు ఉండినప్పటికీ నీ యొక్క వస్త్రాన్ని కాల్చదు. You have the matchbox in your pocket, but it doesn't burn your cloth. కానీ అందులో అగ్ని లేదా? Is that not fire? ఉంది. Fire is there. కానీ ఈ రెండింటికి నీ సన్నిహిత సంబంధం బాంధవ్యం పేరు. The intimate relation between the matchstick and the matchbox is not ఈ there. మ్యాచ్ స్టిక్ మ్యాచ్ బాక్స్ కు
తగినటువంటి సంబంధం చేసినప్పుడే అందులో అగ్ని ప్రారంభమవుతుంది. When you strike the matchstick on the matchbox, the fire emerges. అదే విధంగానే Similarly, ప్రతి మానవుని యందు కూడాను in ఆ every man, దివ్యత్వం అనేటువంటి మ్యాచ్ బాక్స్ ఉంది. there is the divinity of matchbox in ఆ every man. నామం అనేటువంటి మ్యాచ్ స్టిక్ ఉంటుంది. అది There is the divine name of the matchstick. ఆ మ్యాచ్ స్టిక్ అనేటువంటి మ్యాచ్ స్టిక్ ను కూడా ఒక తూరి గీసినట్టు వచ్చేస్తుంది. If you strike the matchstick against the matchbox, there comes fire. కనుక ఈ అగ్ని అనేటువంటి మన యందు ఉండి కూడాను మనమన్న కాల్చలేదు. The fire is within you, but it cannot burn you. కానీ నీ యందు ఉండినప్పటికీ నీ యొక్క వస్త్రాన్ని కాల్చదు. You have the matchbox in your pocket, but it doesn't burn your cloth. కానీ అందులో అగ్ని లేదా? Is that not fire? ఉంది. Fire is there. కానీ ఈ రెండింటికి నీ సన్నిహిత సంబంధం బాంధవ్యం పేరు. The intimate relation between the matchstick and the matchbox is not ఈ there. మ్యాచ్ స్టిక్ మ్యాచ్ బాక్స్ కు తగినటువంటి సంబంధం చేసినప్పుడే అందులో అగ్ని ప్రారంభమవుతుంది. When you strike the matchstick on the matchbox, the fire emerges. అదే విధంగానే Similarly, ప్రతి మానవుని యందు కూడాను in ఆ every man, దివ్యత్వం అనేటువంటి మ్యాచ్ బాక్స్ ఉంది. there is the divinity of matchbox in ఆ every man. నామం అనేటువంటి మ్యాచ్ స్టిక్ ఉంటుంది. అది There is the divine name of the matchstick. ఆ మ్యాచ్ స్టిక్ అనేటువంటి మ్యాచ్ స్టిక్ ను కూడా ఒక తూరి గీసినట్టు వచ్చేస్తుంది. If you strike the matchstick against the matchbox, there comes fire. కనుక ఈ అగ్ని అనేటువంటి మన యందు ఉండి కూడాను మనమన్న కాల్చలేదు. The fire is within you, but it cannot burn you. కానీ అది బయటకు పోయినప్పుడు సర్వత్ర స్వరూపాన్ని బోధిస్తుంది. When it comes outside, it can burn everything. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మన యందు ప్రేమ స్వరూపుడై పరమాత్మ ఉన్నాడు. The God exists in the form of love in us. ప్రేమనే పరమాత్మ తత్వం. Love is God. ప్రేమకు మించినటువంటి పరమాత్మ మరొకటి There లేదు. is no God higher than ఈ love. ప్రేమను నీ హృదయంలో నింపుకో. You fill your heart with ఎక్కడ love, చూసినా నువ్వు చూడు, నీకు ప్రేమ స్వరూపుడే కనిపిస్తాడు. then you can see God is the భావం embodiment of love. తద్భవతి. As is the feeling, so does it నీ happen. భావం కొద్దీ నీకు ప్రత్యక్షమవుతుంటాడు. Depending on your feeling, you can see God. కనుకనే మనము ప్రేమను లేకుండా పోవటం చేతనే పరమాత్మ కనిపించటం లేదు. Since we do not have love, we cannot see ప్రేమ God. ఉంది మీలో. Love is there within ఏ you. ప్రేమ? What type of love? బంధుమిత్రుల ప్రేమ. You have love for friends and relations. ఈ యొక్క బంధుమిత్రుల ప్రేమను పెట్టుకొని నాకు ప్రేమ ఉందంటే అది ఎలా అవుతుంది? When you have attachment to friends and అన్ని relations, బంధువుల ఎందుకు కూడాను నీ యొక్క ప్రేమతత్వం చూడు. see love in all your relations. ఎక్కడ చూసినా నీ ప్రేమతత్వమే. There is love everywhere. ఆ ప్రేమతత్వాన్ని దేహాభిమానంతో దూరం చేయి. You give up body consciousness and see the ఆ love. దేహాభిమానం దూరమైనప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది. When you give up body consciousness, you can realize God. కనుక మనము దేహాభిమానం చేతనే ఇన్ని రకమైనటువంటి ఒక సందేహములకును డౌట్స్ కు అవకాశం ఇచ్చి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. Because of attachment to the body, we have all types of questions and doubts, and we ruin our life. ఈ డౌట్స్ అనేటువంటిది మానవునికి నకసిక పర్యంతరము సంచరిస్తూనే ఉన్నది. The doubts are there from top to toe in man. ఒకనొక సమయం లోపల Once it happened, జీసస్ దగ్గరికి వచ్చి a person went to Jesus అతనికి ఒక భక్తుడు కూడాను డౌట్ చేశాడు. and he put forth a doubt before Jesus. ఇతను దైవమేనా కాదా? Is he God or not? రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి A person went to Ramakrishna తన Paramhansa. శిష్యుడు ఇతను దైవమా కాదా? His disciple asked the question whether he is God or కానీ not. దైవమే అయిపోతే ఈ ప్రతి పదార్థం ఎందుకు కూడాను తాను ఎందుకు చూపించకూడదు? If he is God, why not he show God in every material? వివేకానంద Just 4 Vivekananda. కాసులు తీసుకుని వచ్చి రామకృష్ణ పరమహంస పండుకునే దగ్గర 2 బెడ్ షీట్ కింద వేశాడు. He hid 4 coins under the bed sheet where Ramakrishna was sleeping. ఆయన వచ్చి పండుకున్నాడు రామకృష్ణ. He came and lay down there. అక్కడంతా ఏదో చీమలు కుట్టినట్టు అయిపోయింది. He just got up because of a shock, as if ants లేచాడు. had bitten him. దీన్ని వదిలించాడు. He got up and looked for it. అక్కడ కింద కొన్ని కాసులు There ఉంటున్నాయి. were some coins. ఈ కాసులు ఎవరు వేశారు? Who put these coins? అప్పుడు వివేకానంద చెప్పాడు, నేనే వేశాను. వివేకానంద మిమ్మల్ని టెస్ట్ చేశాను. I wanted to test you, therefore I put these coins నాయనా, here. నా టెస్ట్ ఈ రకమైనటువంటి టెస్ట్ కాదు. Son, you did not test me like this. ఈ ప్రేమను పంచు, ఆ ప్రేమనే నా టెస్ట్, ఈ టెస్ట్ నాకు కాదు. I don't want this test. My test is your love. Share that love with ఇదే others. విధంగానే అన్ని అవతారములు ఎందుకును ఈ యొక్క డౌటింగ్ థామస్ అంతా వస్తుంటారు. In every incarnation there are doubting Thomases. కానీ వాళ్ళ యొక్క కర్మ వాళ్ళది. But it is their karma. ఈ డౌట్స్ ఉండినంత వరకు వారికి ఈ యొక్క స్వరూపాన్ని గుర్తించలేదు. As long as they have doubt, they cannot recognize divinity. కనుక డౌట్స్ ను మొట్టమొదటి దూరం చేసుకోవాలి. First, remove the doubts. ఈ డౌట్స్ ఉండినంత వరకు మానవత్వమే కనిపించదు. As long as you have doubts, you cannot be a human. ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను తన డౌట్స్ ను పూర్తి దూరం చేసుకోవాలి. Every man should get rid of his doubts. తనను తాను మొట్టమొదటి నమ్మాలి. Have developed faith within తనను తాను himself. నమ్మినటువంటి వాడు అన్నింటినీ నమ్ముతాడు. One who has confidence in oneself can have confidence in others. ఎక్కడ చూసినా దైవమే కనిపిస్తుంటాడు. There is God everywhere. మనము ప్రపంచం లోపల కొన్ని వస్తువులు వెతుకుతున్నాం. We look for many materials in the world. కానీ ఆ వస్తువులు మనకు కనిపించడం We లేదు. don't see those materials. కనిపించకుండా పోయినంత మాత్రం లేదని వర్ణించడానికి వీలవుతుంది. Just because you don't find them, you can't say ఉంది, they don't exist. ఆ They వస్తువులు exist. ఉన్నాయి. They exist.
కానీ ఆ వస్తువులు ఎప్పుడు కనిపిస్తుంది? How can you see them? ఆ వస్తువుల యొక్క ప్రేమను నువ్వు పెంచుకో, When you develop love for them, అప్పుడే నీకు ఆ వస్తువు then కనిపిస్తుంది. you can see that material. దానిపైన ప్రేమ లేకుండా Without love for that ఈ వస్తువు material, ఎక్కడ అనిపిస్తే అది ఎక్కడా if కనిపించదు. you look for that here and there, you don't find it. ప్రపంచం లోపల In this ప్రతి world, దాని యందు కూడా మనము నమ్మకం పెట్టుకోవాలి. you have to have confidence in everything. ఇది అన్నము, This is food. ఈ అన్నం బ్రహ్మ, This is God. ఈ అన్నం బ్రహ్మ కాబట్టి దీన్ని మనం నమ్మాలి. Food is God, therefore to have దాన్ని మనం confidence. భుజించినప్పుడే ఆకలి తీరుతుంది. When you eat food, our hunger will be quenched. ఇది అన్నం అనుకుని మనం ఊరికే కూర్చుంటే ఆకలి తీరదు. If you think that this is food, if you don't eat it, your hunger will not be satisfied. కనుకనే నీవు దాన్ని భుజించాలి, You have to eat that food. దానిపై నమ్మకం కుట్టాలి. You have to have that faith. అదే విధంగానే దైవత్వం ఇది సర్వత్రా ఉంటుండాలి. Divinity is everywhere. ఒకరు జీసస్ అంటారు, Somebody may call him ఒకరు అల్లా Jesus, అంటారు, Allah, ఒకరు బుద్ధ అంటారు, Buddha, ఒకరు రామ అంటారు, రామ, ఒకరు కృష్ణ అంటారు. Krishna. పేర్లు ఎన్నైనా పెట్టుకో, Names may be many. దేనిపైన కూడా నీకు ఆ నమ్మకం దృఢంగా ఉండాలి. You should have firm confidence in any form. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నీకు అన్ని కనిపిస్తాయి. When you have full confidence, you can see everything. ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుండి కూడా ఏ కించిత్తు కొంచెం డౌట్ వచ్చినా కానీ నీకు కనిపించదు. You may have confidence, but if you have developed doubt, you can't. మన కన్ను చూస్తే 1 ఇంచు కూడా లేదు. Our eye is only 1 inch long. ఈ చిన్న నేత్రమే ప్రపంచాన్నంతా చూస్తుండాలి. This small eye looks at the whole universe. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలంతా చూస్తుండాలి. It looks at the stars in the sky. కానీ ఇంత చిన్న కన్ను ఇంత ప్రపంచాన్ని ఎట్లా చూస్తుండాలి? How can this small eye see this big దీంతో universe? ఇంత శక్తి ఉంటుండాలి. It has so much of power. ఈ పవర్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where does this power emerge ఈ from? నేత్రంలోనే ఉంటుండాలి. It is there in your ఈ eye. నేత్రమే మనకు శాస్త్రము. The eye itself is a scripture. ఈ శాస్త్రం అనేటువంటి నేత్రాన్ని మనం చక్కగా You కాపాడుకోవాలి. have to safeguard the scripture of the eye. కనుక ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి తన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. Every man has to develop confidence. ఈ కాన్ఫిడెన్స్ లేకపోతే అన్నింటిపైన డౌట్స్ పెట్టుకుంటుంటే ఏది నీకు కనిపించదు. If you don't have confidence, you have doubts, you can't see anything. నీ యొక్క వైఫ్ పక్కన ఉంటుండి కూడాను ఆమె కూడా నీకు కనిపించదు. You have your wife by your side, you will not be able నీ to see her. బిడ్డలు పక్కన ఉంటుండి కూడాను వారు నీకు కనిపించరు. You will not be able to see your child if he is by కారణం your ఏంటి? side. What is the reason? ఈ కన్ను చిన్నదైనప్పటికీ దీనికి గ్లాసెస్ వేసుకోవాలి. Though the eye is small, you may have కొన్ని glasses. దోషములు వచ్చి పుడుతుంటాయి అక్కడ. There may be some defects in the eye. ఆ దోషమే మన యొక్క క్యాటరాక్ట్ అంటారు. That is called the cataract. That is the defect. కనుకనే ఈ దోషం అనేటువంటిది మన కన్నుల్లో పుట్టి Because of the defect in the eye, తద్వారా దైవత్వాన్ని చూడలేకపోతుండాలి. you are not able to see divinity. దాన్ని క్యాటరాక్ట్ అనేటువంటి దాన్ని ఆపరేషన్ చేస్తుంది. You have to operate on this cataract in the కొత్త eye. దృష్టి రాలేదు మనకు. You didn't get a new vision. ఉన్న అడ్డు మాత్రం తీసేస్తే You సాక్షాత్కారం అవుతుంది. removed the obstacle and you have realized the truth. కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క జీవితం లోపల ఎంతో శక్తి ఉంటుండాలి. There is great power in our life. మానవుని యందు ఉండినటువంటి శక్తి ఎవరి యందు లేదు. The type of power which is existing in man is nowhere else. మానవుడు సర్వత్రా ఉంటుండాలి శక్తి. Man has full power. మానవుడు చేయలేనటువంటి పని లేదు. There is nothing he cannot achieve. చంద్రమండలం పోతున్నాడు, He can go to moon. నక్షత్ర మండలం He can go పోతున్నాడు, to the stars. అనేక రకమైన సైన్స్ లో విచారణ He is చేస్తున్నాడు. investigating into the acts of ఇన్ని science. చేస్తున్నాడే కానీ తనను తాను హృదయాన్ని తెలుసుకోవటం లేదు. But he is not getting into his own heart. తన తత్వాన్ని తాను గుర్తించుకోనక ఎన్ని చేసుకునే ప్రయోజనమే. Without knowing himself, what is the use of knowing everything else? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి మానవుని కూడాను ప్రేమ ఉన్నది. Every man has ఆ love within ప్రేమనే him. దైవము. That love is God. ప్రతి మానవుని యందు కూడాను సత్యం ఉంటుంది. There is truth in every ఆ man. సత్యమే దైవము. That truth is God. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ఈ దైవాన్ని నువ్వు స్మరించుకో. You contemplate on this God. ఇది ఒక ఇండియన్ సత్యము, ఇది అమెరికన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము, ఇది రష్యా సత్యము, ఇలాంటి భేదం లేదు. There are no different truths like Indian truth, American truth, Pakistan truth. ట్రూత్ ఈజ్ ట్రూత్. Truth is truth. అంతేగాని ఇది అమెరికన్ ట్రూత్ అని ప్రత్యేకంగా లేదు. There is no American truth separately. ఇది పాకిస్తాన్ ట్రూత్ అని There is ప్రత్యేకంగా no లేదు. Pakistan truth separately. సర్వత్రా ఉన్న సత్యం ఒకటే. There is only one truth which is అదే everywhere. విధంగా ట్రూత్ ఈజ్ గాడ్, Truth is God. లవ్ ఈజ్ గాడ్, Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. నీవు ఆ ప్రేమలో నువ్వు నిలిచు. You live in love. ఆ ప్రేమను నువ్వు పెంచుకో. Develop love. ప్రేమతత్వమే నీ యొక్క నిజమైన తత్వము. Your true principle is love. ప్రతి మానవుని ఎందుకు నువ్వు ప్రేమ ఉన్నది. There is love in every man. దాన్ని అనేక రకములుగా డైవర్ట్ చేస్తున్నాడు. But he is diverting that love to many things. నా ప్రేమను ఈ బంధువుల పైన, ఈ మిత్రుల పైన, ఈ పుత్రుల పైన, ఈ యొక్క భార్యా బిడ్డల పైన ఈ విధంగా మనం మార్చుకుంటున్నాం. You divert this love towards your relations, your friends, children and మనం wife. మొట్టమొదట దైవం పైన దీన్ని You divert this love towards God. దైవం పైన దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడైనా కనిపిస్తుంది. When you concentrate on God, you can see Him everywhere. నిజంగా మీరు నమ్మలేరు కానీ నా మాట మీరు వినండి. You may not believe it, but believe what I say. దైవం చూస్తూనే ఉన్నాను ఇక్కడ. వీరందరూ కూడా దైవ స్వరూపులే. You are all the forms of God. అందరూ కూడా దైవ ప్రేమ స్వరూపులే. You are the very embodiments of God. నీకు నీవు దైవం కూడా
తెలుసుకొనలేకుండా కేవలము దైవం 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 అని ఎక్కడో నువ్వు వెతుకుతుంటే అదే విధంగా చేస్తుంది. You are not able to understand yourself, but you are looking for నిన్ను God నువ్వు ఈ everywhere. ప్రపంచంలో ఎక్కడ వెతకగలవు? How can you look for yourself in the world? నిన్ను నువ్వు వెతకడానికి ఏమైనా ప్రయత్నిస్తావా? Do you try to look for yourself in the world? కాబట్టి దైవం అంటే నీవే. You are God. నిన్ను నీవు వెతుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్ను నీకు ఎప్పటికీ చిక్కవు. If you want to look for yourself, you can never find yourself. కనుక దైవం అనేటువంటిది నీ స్వరూపంగానే తీసుకో. Yourself is the form of God. దైవము కానటువంటి యొక్క వస్తువు వ్యక్తులు కూడా ఈ లోకంలో లేరు. There is no material, no person which is not God. మీరందరూ దైవ స్వరూపులే. You are all the forms of God. మీరందరూ దైవ స్వరూపులు కావటం చేతని ఇన్ని విధాల ఇక్కడ చేరిపోతున్నారు. Because you are the forms of God, you have gathered here. ఈ యొక్క దేహం పైన మీకు అభిమానం రావటము ఇది దైవ స్వరూపమే. Because you are the forms of God, you develop attachment to this form of God. మీ యందు దైవ స్వరూపం ఉండదు కాబట్టి ఇక్కడ దీని యొక్క దైవ స్వరూపం అని మీరు భ్రమిస్తున్నారు. Because you are the forms of God, you are seeing the form of ఇది God వేరు here. అది వేరు కాదు. It is not different from one సర్వత another. పాణిపాదం He is everywhere. సర్వత శృతిమల్లోకి He has got ears and eyes everywhere. He engulfs ఉన్నది everything. ఒక్కటే. There is only one thing which engulfs ఇది వేరు everything. అది వేరు అని మన భేదభావాలు పెట్టుకోకూడదు. Don't have the sense of differences. సర్వము ఒక్కటే. Everything is one and the same. ఏ యొక్క కులం వారైనా మతం వారైనా ఈ కుల మతమును దూరం చేసుకోండి. Whatever may be the caste, జాతి whatever మత may be the భేదాలను religion. దూరం చేసుకోండి. Don't have difference of caste and religion. ప్రేమతత్వం ఒకటిగా పెట్టుకోండి. There is love principle which is one and the అందరు same. కూడా దైవ స్వరూపులే. All are forms of God. మీకంటే మించిన దైవ స్వరూపులు There is no God higher than మిమ్మల్ని yourself. మీరు పూజించుకోండి. You worship yourself. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. You love yourself. మిమ్మల్ని మీరు విశ్వసించుకోండి. You develop మీ faith in విశ్వాసం yourself. మీరు పెంచుకున్నప్పుడే మీ ప్రేమ మీకు అభివృద్ధి అవుతుంది. When you develop this faith, you can develop love. ప్రేమ స్వరూపులారా Embodiments of love. దైవాన్ని వెతకనక్కర్లేదు. Need not look for God. దైవాన్ని ఎక్కడో ఉంటున్నాడని మనం మైళ్ళ దూరం పోనక్కర్లేదు. No, need not go miles to see God. అనేక మంది హిమాలయ పర్వతాలకు వెళుతుంటారు. Many people go to అనేక Himalaya. మంది ఎన్నో క్షేత్రాలకు Many పోతుంటారు. people visit కానీ pilgrimage ఎక్కడ centers, పోయినప్పటికీ కనిపించటం లేదు. but they are not able to see God ఎక్కడ anywhere. ఉన్నాడు? తన యందే ఉంటున్నాడు. He is within yourself. తన యందే ఉన్నటువంటి తత్వం ఎక్కడెక్కడ పోతుంటే ఎట్లా కనిపిస్తుంది? God is within yourself. If you look for Him everywhere, how can you find Him? కనుక మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో. Therefore, know yourself. నీ ప్రేమతత్వాన్ని నీవు గుర్తించు. You recognize your love నీ principle. దైవత్వమే నీ ప్రేమతత్వము. Your love is your ఈ divinity. ప్రేమతత్వమే సత్య స్వరూపము. Love is truth. ఈ సత్యమే మొట్టమొదటి నీకు దైవం. Truth is God. కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించు. Recognize this truth. ఏ సమయం నందు కానీ అసత్యములకు అవకాశం ఇవ్వద్దు. At any point of time, don't give ఎట్టి scope for పరిస్థితి untruth. ఎందుకు నువ్వు అసత్యం నువ్వు పలకవద్దు. Don't speak untruth at any ప్రేమతో నీవు situation. సత్యాన్ని పలుకు. Speak truth with love. నీ ప్రేమతో లేకుండా సత్యాన్ని తీసుకోకుండా పోతే నీకు ఏం చూసినట్టు కనిపించదు. If you don't see truth and love, you can't see anything else. కనుక ప్రేమ స్వరూపులారా Embodiments of love. ముఖ్యంగా మీరు గుర్తించవలసింది దైవం కోసమని ఎక్కడెక్కడో ప్రాకులు అన్నక్కర్లేదు. Most importantly, what you have to recognize నీ is యందే ఉంటున్నాడు దైవం. God is within yourself. నీ యందే ఉండినటువంటి దైవాన్ని నువ్వు దాన్ని మర్చి ఎక్కడో సైడ్ అంతా వెతుకుతూ ఉంటుంటే ఎట్లా చిక్కుతాడు? You have forgotten God who is within you. Look for Him everywhere. How can you find Him? కనుక మొట్టమొదటి నిన్ను నీవు చూసుకో. Therefore, know thyself. ప్రతి దేహమునందును ప్రతి అణువులందు కూడాను దైవత్వం ఉంటుంది. There is God in every atom, every body. అణోరణీయాన్ మహతో మహీయాన్. He is the smallest than the smallest, bigger than the biggest. కనుక ఏ పెద్దదానికంటే పెద్దది, He is bigger than the biggest, ఏ చిన్నదానికంటే అది చిన్నది. smaller than the smallest. ఆ చిన్నది భగవంతుడే, పెద్దది The భగవంతుడే. smallest and the biggest, both are God. చూడండి, చక్కెర ఉంటుంది. You got sugar. ఈ చక్కెరతో మనం ఎన్నో బొమ్మలు చేసినాము. Sugar, you make many dolls out of it. కానీ ఆ బొమ్మల లోపల తోకలు ఉంచుకొని నెట్లో వేసుకోండి, And you break the tile and put it into your mouth. అది తీయగా It ఉంటుంది. is sweet. ఆ యొక్క విగ్రహాన్ని చెవు తుంచుకొని నోట్లో వేసుకోండి, Break the ear of the doll అది and eat తీయగానే it. ఉంటుంది. That is also sweet. కాబట్టి దీనికి చెవులు తోక తొండము వేరువేరుగా ఉంటున్నాయి, కానీ తీపి మాత్రం అన్నిటి యందు The ఒకటే. sweetness is one and the same, either in the ear or అది in ఏ the tail. దైవత్వము, That is divinity. అది నిజమైనటువంటి యొక్క సత్య స్వరూపము. That is the embodiment of truth. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోకుండా Without recognizing this truth, ఎక్కడెక్కడో ఉంటుందో అది మీరు ప్రయత్నం చేసి You try to look for him టైం everywhere. వేస్ట్ చేస్తున్నారు. you are wasting your time. కాలమే భగవత్ స్వరూపము. Time is God. అందుకోసం చెప్పింది వేదము. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నిమిత్తాయ నమః. అంత కాలమే. Everything is time. That is why the Vedas says, I salute time, I salute the embodiment of time, I salute time which is God Himself. కనుకనే ప్రతి దానికి కూడా మొట్టమొదట నమస్కారం చేసి మన కర్మలు ప్రారంభించాలి. You start any work after saluting that work. మన కర్మలు మనకి వెంటనే వస్తున్నాయి. Our actions follow us. మన కర్మలు మనం ఎప్పటికీ వదలదు. Our actions will not మన leave us. షాడో మనం వెంటాడుతూనే ఉంటుంటాది. Like the shadow, they follow us.
అదే విధంగా దైవం కూడా ఒక షాడో వంటి వాడు. God also is like a shadow. ఈ పూర్తి దాని దైవత్వాన్ని గుర్తించిన తర్వాత ఆ షాడో పోతుంది, రియాలిటీ వస్తుంది. When you recognize God, the shadow will go and see the reality. మొట్టమొదటి నీ నమ్మకాన్ని నువ్వు పెంచుకో. Develop confidence first and foremost. అప్పుడే నిజమైనటువంటి దైవత్వం గుర్తించడానికి వీలవుతుంది. Then you can really see God. ఏదో పెద్దలంతా వస్తున్నారు, సాయిబాబా వచ్చాడు, సాయిబాబాను దర్శించిన పోదాం అని ఈ రకంగా మీరు ఏదో ఎక్కడో ఉన్నాడని మీరు ఆ అనుమానాలకు చోటుకి వద్దండి. Don't give rise to any doubt that God is somewhere else and you say that దైవత్వం ఎక్కడ నీ యందే ఉంటున్నాడు. divinity is within yourself. నీ యందే ఉంటున్నటువంటి వాడిని ఎక్కడ వెతికితే చిక్కుతాడు. How can you look for him anywhere else? చిక్కడు. You won't get him. చిక్కనే చిక్కడు. You won't get him at all. నీ కాలు కిందనే ఉంటుండే అది భూమిలో ధనమంతా. The treasure is in the earth below your foot. కానీ నీ కాలు కిందనే ఉంటుండి కూడా నీకు కనిపించడం లేదు. You're not able to see the treasure. దాన్ని త్రవ్వి చూడు. You have to dig and see. ధనమంతా కనిపిస్తుంది. Then you can see the money. కాలు కిందనే ఉంటుండి కూడా నువ్వు కనిపించకుండా ఉండినటువంటి ధనము దాని ప్రయత్నంతో మనం సాధించవచ్చు. Treasure under your feet which you are not able to see, you can dig మన and కర్మలు see. మనం చక్కగా ప్రవర్తించాలి. You have to discharge your duties. ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Develop love principle. సత్య స్వరూపాన్ని మనం దర్శించాలి. You have to see God who is the అప్పుడు fulfillment of truth. నిజమైనటువంటి మానవత్వం మనకు వస్తుంది. Then you can get true humanness. ఉపనిషత్తులు యందు మానవత్వాన్ని నమ్మకం కలవాడు అని చెప్పింది. In the Upanishads, it is said man is one who has got confidence. నీకు నమ్మకం కలిగిన వాడు కనుక నిన్ను మానవ అని పిలిచింది. Because you have got faith, you are called man. మానవ. Manava. మానవ అంటే ఏంటని? What is Manava? చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవంతా ఉన్నటువంటి వాడు కాదు మానవుడు. Not one who has hands and feet and limbs and organs. ఆకారంతో ఉన్నాడు మానవుడు. Man is having the form. అతని ఎందే దైవత్వం There ఉంటుండాలి. is divinity in man. నమ్మకం కలవాడే మానవుడు. One who has confidence is విశ్వాసం man. కలవాడే One మానవుడు. who has faith is ప్రేమ man. కలవాడే మానవుడు. One who has love is man. సత్యం కలవాడే One who మానవుడు. has truth is man. కనుకని ఈ సత్యాన్ని మీరు పెంచుకోండి. Therefore, develop ఈ this. ప్రేమను మీరు పెంచుకోండి. Develop love. ఈ ప్రేమ చేత ఇతరులను ప్రేమించండి. You love others. ఎక్కడైనా నీవు వెళుతుంటే ఒక చిన్న చంటి బిడ్డ ఒక తల్లి సంకలో ఉంటుంది. When you go somewhere, you can see a small baby in the arms of a ఆ mother. బేబీని నువ్వు చూసి నవ్వు. Smile at that baby. ఆ బేబీ కూడా నేను చూసి నవ్వుతుంది. The baby will smile at you. చూసారా? ఆ బేబీ ఎందుకు కూడా నువ్వు నీ యొక్క స్మైలింగ్ ఫేస్ There కనిపిస్తుంది. is a smiling face in the ప్రతి baby ఒక్కరికి also. నువ్వు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. Everything is reflection, reaction and resound. జగత్ అంతా కూడా నువ్వు రిఫ్లెక్షన్. The world is nothing but reflection. వాక్ అంతా కూడా నువ్వు రీసౌండ్. All words are resound. కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లేనటువంటిది జగత్తే కాదు. The world is always full of reflection, reaction and resound. There is పిచ్చివాడు nothing else. ఎక్కడో మీరు మనసు పెట్టుకొని దైవం అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని మీకు వాళ్ళ వెంట వీళ్ళ వెంట తిరుగుతుంటారు. Foolish people go behind this person and that person. ఎక్కడ కూడా మీరు తిరగనక్కర్లేదు. You will not go anybody నీ behind యందు anybody. నీవు కన్నులు మూసుకొని చూడు. You close your eyes and see within yourself. తప్పక నీ యందే నీకు కనిపిస్తుంది. There is God within yourself. దైవం లేనటువంటి జీవుడు లేనే లేడు. There is no man without God. జీవుడే దైవుడు. The man is God. వ్యక్తి అనేటువంటి వాడు జీవుడు. Individual is Vesti. సమష్టి అనేటువంటి వాడు దేవుడు. The universal is God. ఇప్పుడు చెట్టు లోపల ఒక కొమ్మ ఉంటుంటారు. There is a branch in the tree. కొమ్మను మనం కొట్టినాము. You break that branch. కానీ అది చెట్టు అవుతుందా? Can it become the tree? కాదు. No. ఒక చెట్టు వల్ల మనం చెట్టును చూడవచ్చు. Only a tree can be a tree. అలాంటి చెట్లు అనేక వందల మంది చెట్లు అయినప్పుడు దాన్ని వనం అనవచ్చు. When there are hundreds of trees, you call it a forest. ఒక వ్యక్తిని నీ వ్యక్తి అనవచ్చును. You can call one man a man. కానీ ఇలాంటి 100 మంది వ్యక్తులు చేస్తే అది సమాజం అయిపోతుంది. 100 individuals make the society. ఒక ఇంటిని ఒక ఇల్లుగా భావించవచ్చును. One home is one home. అలాంటి కొన్ని 50 ఇంటి అయిపోతే అది ఒక గ్రామం అయిపోతుంది. 50 houses make a village. కనుకని దీనికి పేరు కూడా మార్పు చెందుతూ The వచ్చింది. names also will change. కనుక పేరు మార్పుల వల్ల మనం ప్రపంచము మార్పు అవుతుందని అనుకోకూడదు. Just because names are changing, the world is not changing. ఈ నేమ్స్ ఎంత చేంజ్ అయినప్పటికీ వ్యక్తిత్వం ఒకటే. Names may change, but individuality is same. కనుక పరమాత్ముడు సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. మానవుడే సర్వత్రా లేడు. Man is not everywhere. మానవుని యందు కూడా పరమాత్మ ఉన్నాడు. God is in man. కనుకనే మానవత్వం చాలా యోచనగా చేసుకోండి. You have to think about this. మీరు ఎవరైనా కొంచెం ప్రశ్నించండి. You can ask the question. దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే నాలో ఉన్నాడు అంటాడు. When somebody asks the question, where is God? You say, ధైర్యంగా God is in చెప్తాడు me. నాలో ఉన్నాడని. You say God is in me. నీలో ఉంటే దైవత్వం ఎట్లా పెద్దవాడవుతాడు? But if God is in you, how can you be bigger and you become bigger? దేవుడు నీలో ఉండినప్పుడు నీవు పెద్దవాడు, దేవుడు చిన్నవాడు. When God is in you, you are big and God is small. కర్చీఫ్ అంటే నా చేతిలో ఉంది. The kerchief is in my hand. నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది. The hand is big, kerchief is small. అదే విధంగానే దైవం ఎక్కడున్నాడంటే సర్వత్రా ఉంటున్నాడు. God is everywhere. మనం అందరూ దైవంలోనే ఉన్నాము. We are in God. దైవం మనలో లేడు. God is not in us. కాబట్టి మనం అందరూ దైవంలో ఉన్నామనేటువంటి సత్యాన్ని నిరూపించేది ఫండమెంటల్ రూట్. The fundamental truth demonstrates that all of us are in God. కనుక దైవత్వము సర్వత్రా ఉన్నది కానీ
ఒక చోట ఉండి ఒక చోట లేనిది కాదు. Divinity exists everywhere. It is not that it is here and not there. ఏకం ఏకం. There is only one. నేను నేనుగా ఉంటున్నాను. I am I. నేను నీవే. I am నీవు yourself. నేనే. You are I. నేను నీవు ఇద్దరు చేస్తే మనమే. I and you are we. We. ఈ యొక్క సత్యాన్ని మొట్టమొదట మీరు You have to గుర్తించుకోవాలి. recognize this truth first and foremost. దైవం ప్రత్యేకంగా లేడు. God does not exist దైవం separately. ఎక్కడికి పోయినప్పుడు లేడు. It is not నీ elsewhere. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు. He is always with you, behind you, in front of you, by your side. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమను బాగా పెంచుకోండి. Develop love well. అందరినీ ప్రేమించండి. Love everyone. ఎవరిని ద్వేషించవద్దు. Don't hate anyone. ద్వేషిస్తే నీకు ద్వేషమే వస్తుంది. If you hate others, others will hate you. ఎవరైనా నీ ద్వేషి రోడ్లో వస్తున్నాడు, Suppose your enemy is coming, నా approaching ఎనిమి you. వస్తున్నాడు చెప్పని వాడిపైన కోపం వచ్చి వాడి పోయి తిట్టితే ఊరుకుంటాడా? Don't get angry. When you get angry and scold him, will he వాడు keep అక్కడ quiet? రోడ్ లోపల ఫైట్ చేస్తాడు. And he will fight with you on the road itself. అది చాలా చెడ్డది. It is a wrong మనం thing. సెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలి. You have to control your నీ senses. విరోధి వస్తున్నాడు ఎదురుగా, Your enemy is approaching you. హలో మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ అని మనం మాట్లాడు. Hello my friend, how are you? How are you? Talk to him. ప్రేమతో నీవు మాట్లాడచ్చు. Love. With love you talk వాడు to him. ప్రేమతో నిన్ను He will talk to మాట్లాడుతాడు. you with love. అంతేకాని నువ్వు వాడిని ద్వేషిస్తే వాడు నిన్ను If ద్వేషిస్తాడు. you hate him, he will also hate you. మనం ఎవరిని ద్వేషించకూడదు. You should not hate anyone. ఈ క్రోధం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి కాదు. Anger is a very bad mistake. కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు. A person who is angry cannot achieve anything. నెగ్గులు కలుగును. And people will ridicule him. పాపపు పనులను చేయొచ్చు. పొమ్మనిపించుకున్నట్లు చేకూరుని. He will indulge in sinful acts and people will ridicule him and blame him. తన కలిమి భంగపుచ్చును. And his own people will not తనకు forgive him. గల గౌరవము దగ్ధము చేయును. And his respect will be తన burned to వారులకు ashes. ఎడసేయును. His own people will get away. ఎన్నోకు క్రోధము వలన సర్వము చెడుగును. Because of anger, man will be ruined ఈ completely. కోపపు తాప ఈ శాసు ఈ డంబాదంతా మన కల్పితాలే. These are all the imaginary నిజంగా qualities. చూస్తే మానవునికి కోపమే లేదు. Man should not have anger. ఈ కోపం తన కల్పించుకున్నటువంటిది. It is imaginary. వాడిపైన ఉన్నటువంటి ద్వేషం చేత నీ ప్రేమను పెంచుకోకుండా ఉన్నావు. Because of your hatred for him, you don't develop love for him. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరినీ ప్రేమించండి. Love everyone. ఎవరిని ద్వేషించకండి. Don't hate anyone. అందరినీ మీరు ఫ్రెండ్ గా చేసుకోండి. Let everybody be your friend. ఫ్రెండ్ గా ఉన్నప్పుడు మీరందరికీ ఫ్రెండ్ అవుతారు. Then you will become friend for everyone. మనకు దైవమే ఫ్రెండ్. God is our friend. మనం మొట్టమొదటి స్నేహం చేయడానికి పూర్వం ఏం చేయాలి? The first thing we have to do before we develop friendship is శ్రవణం, listening, కీర్తనం, chanting, విష్ణు స్మరణం, contemplation, పాద సేవనం, servitude, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. self-surrender. మొట్టమొదటి స్నేహం మనం చేయాలి. First we have to develop friendship. దైవంతో కూడా మనం ఫ్రెండ్షిప్ We have to చేసుకోవాలి. develop friendship with అప్పుడే మనం God. నిజమైనటువంటి స్నేహితులు అయిపోతాం. Then we become true friends. కనుక మనం మొట్టమొదట స్నేహం కావాలి. We have to develop friendship. స్నేహం కావాలంటే ప్రేమను పెంచుకోవాలి. For the friendship, you need love. ఎటువంటి దుర్మార్గుడైనా సరే ప్రేమ చేత వశమైపోతాడు. You can conquer anyone with love. బుద్ధుడు ఉన్నాడు. Buddha was there. బుద్ధుడు దారి తప్పి పోతుంటుంటే ఒక రాక్షసు వచ్చింది. When he was walking on the road, a demon అది approached him. వచ్చేటప్పటికి తను గుడ్డంతా ఎర్రగా చేసుకున్నది. And it had red eyes. ఎవర్రా నీవు? Who are you? The demon asked him. అప్పుడు ఈ బుద్ధుడు నవ్వుతూ Buddha smiled. నేను నీ ఫ్రెండ్ అన్నాడు. I am your friend, Buddha said. అప్పుడు ఆ యొక్క ఇది మార్పు వచ్చేసింది. There was transformation in యు the ఆర్ demon. ఆల్సో మై ఫ్రెండ్. And demon said, you are also ఐ my యామ్ యువర్ friend. ఫ్రెండ్. I am యు your ఆర్ మై friend. ఫ్రెండ్. You are my friend. ఈ ఫ్రెండ్షిప్ చేసుకోవటం చేతనే చాలా ఏకమైపోయినాడు. ఆ యొక్క జనిమి పక్షి రూపంలో వెళ్లి ఎగిరిపోయింది. They were united in friendship and the enemy went away, flew away as a bird. అది ఏ పీస్ అనేది. That was the peace. ఆ పీస్ అనేటువంటి రూపాన్ని లోపల ఎగిరిపోయింది. It took the form of the bird of peace and flew away. కాబట్టి పీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? Where do you get peace from? ప్రేమ చేతనే పీస్ వచ్చేసింది. Out of love you get peace. కనుక మొట్టమొదట మనం అందరినీ ద్వేషించకుండా ప్రేమిస్తూ రాలి. We should love everyone and not hate anyone. నేను ఎవరైనా ద్వేషించినా కూడా నీ వారిని ద్వేషించద్దు. Somebody may hate you but don't hate him. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. I am your friend. I am your friend. అని ఆ విధంగా తప్పక నువ్వు శాంతి పొందుతావు. When you follow this path, you attain peace. శాంతి కోసం అందరూ వెతుకుతూ పోతున్నారు. People look for peace శాంతి everywhere. ఎక్కడ చిక్కుతుంది? Where is peace? ప్రపంచమంతా కూడా పీస్ పోతున్నారు. People look for peace in the world. ప్రపంచం ఎక్కడ పోయినా కానీ పీసెస్ గానీ నో పీస్. The world is only full of pieces and there is no peace in the world. పీస్ ఇస్ ఇన్ యూ. Peace is in You you. are the embodiment of peace. You are the embodiment You of are the peace. embodiment of truth. You are the You embodiment are of the truth. embodiment of love. You are the embodiment You are of the love. embodiment of God. You are the embodiment of God. నీవే ప్రపంచంలో ప్రపంచం. You are the world within world. You are God. కాబట్టి నీ దైవత్వం నీ యందే ఉంటుండాలి. God is within you. నీ ప్రేమతత్వం నీ యందే ఉంటుండాలి. Love is within నీ you. సత్యత్వం నీ యందే Truth ఉంటుండాలి. is within you. కనుకనే Therefore, బుద్ధుడు చెప్పాడు, Buddha said,
ధర్మం శరణం గచ్చామి, I take shelter with బుద్ధం Dharma. శరణం గచ్చామి, I take shelter with Buddha. ప్రేమం శరణం గచ్చామి, I take shelter with love. సర్వం శరణం గచ్చామి. I take shelter with ఇది everyone. నిజమైనటువంటి యొక్క బుద్ధుని యొక్క వాక్కుడు. These are the teachings of Buddha. ఏ మహనీయులు చెప్పినప్పటికీ ప్రేమనే ప్రధానమైనటువంటి సూత్రంలో చెప్పారు. Any saint may talk. He will talk only about love. ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు. Without love, there is no life. వాడు మనిషే కాడు. There is no man at all. కనుకనే ప్రేమనే మన ప్రాణము. Love is our life. అదే నిజమైనటువంటి సత్యము. That is truth. ఆ ప్రేమను మనం ప్రేమించండి. You have to develop that ఆ love. ప్రేమను మనం పెంచుకోండి. Develop that love. నిజమైనటువంటి ఆనందం మీకు లభ్యమవుతుంది. Then you can get real ఒకనొక bliss. సమయం లోపల Once it happened, బుద్ధుడు నిర్వాణం పొందేటువంటి సమయంలో Buddha was about to attain తన nirvana. చిన్న తల్లి కుమారుడు అయినటువంటి ఆనందుడు పక్క నుండి ఏడుస్తున్నాడు. His nephew Ananda was crying. చూచాడు బుద్ధుడు. He looked at him. Ananda, నేను నిర్వాణం పొందటం నీకు ఇష్టం లేదా? don't you like my getting nirvana? ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు? Why are you shedding tears? కాదు. Don't do నీవు that. కూడా ప్రేమించు, You also love. నీవు కూడా దీన్ని నిర్వాణం పొందు You also attain nirvana. అని చెప్పి ప్రారంభించాడు. And he gave up his life saying, అప్పుడే ఈ ఆనందం నిజమైన ఆనందాన్ని పొందాడు. Ananda truly got bliss. తాను కూడా నిర్వాణం పొందాడు. He also attained nirvana. మనం దేన్ని కావాలని ఆశిస్తున్నామో ఆ రూపాన్ని మనం పొందాలి. Whatever you aspire for, you have to get that form. ఆ స్వరూపాన్ని విడిచికొచ్చి తిరిగినటువంటి దాన్ని ఇంత మనం పట్టుకుంటుంటే మనకి ఏనాటికి చిక్కదు. And if you don't try to reach that form, you won't get the truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మొట్టమొదట మనము ప్రేమను పెంచుకోండి. First and foremost, develop ప్రేమ love. ఎక్కడ ఉంటే అక్కడంత దైవం ఉండాలి. Where there is love, there is God. కానీ అంత మాత్రం మీరు తెలుసుకోకుండా ఏదో బ్యాంకుకు పోయి బ్యాంక్ మేనేజర్ గా ఉంటుంటాడు, అతని దగ్గర పోయి డబ్బు ఇవ్వండి అంటే ఇస్తాడా? If you go to a bank manager and ask for money, will he give you? కానీ దండిగా ఉంటుంది అది బ్యాంకులో. Bank, there is a lot of money. క్యాషియర్ దగ్గర ఉంటుంది అది. Cashier has a lot of money. కానీ అతని దగ్గరికి పోయి You go to him. నీవు పూర్వం ఏమైనా కూడా కొంతవరకు డిపాజిట్ కట్టి If you have deposited money with the తర్వాత bank, నీవు ఒక చెక్ రాసి పెట్టేస్తే you write a check, అప్పుడు నీ యొక్క క్యాష్ నీకు then ఇస్తుంటాడు. you can get the cash. నువ్వు డిపాజిట్ కట్టలేదు, Without a deposit, కానీ నాకు ఆ డబ్బు ఇవ్వమంటే ఇస్తాడా? you go and ask for money, will he give you? ఇవ్వడు ఇవ్వడు. Nobody will give you money. కనుక మొట్టమొదట మనము దైవం యొక్క విశ్వాసం అనేటువంటి డిపాజిట్ కట్టుకోవాలి. First thing, you should deposit confidence with God. ప్యూర్ లవ్ అనేటువంటి డిపాజిట్ Pure కట్టుకోవాలి. love is the deposit with God. అది కట్టుకుంటుంటే నీవు ఎక్కడ పోయినప్పటికీ నీ చెక్కు తప్పుకు వచ్చేస్తుంది. Then you have to just sign a check and you will get back the treasure. ఆ నిర్వాణం అనేటువంటి సత్యాన్ని నువ్వు వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడికో నీవు తిరుగుతుంటే అది నీకు లభ్యం కాదు. You give up this nirvana and look for it everywhere, you won't get it. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మొట్టమొదట మీ ప్రేమను పెంచుకోండి. Develop love first and foremost. ప్రేమ ముదిత మనసే రామ 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 శ్రీ రామ రామ పాపకటే దుఃఖమితే లేత రామ నామ భవ సముద్ర సుఖజనావ ఏక రామ మాత పిత బంధు సత సబహి రామ భక్త జనర జీవన జన ఏక రామ భక్త జనర జీవన